తన క్యారెక్టర్ మీద దొంగ అని ముద్ర వేస్తే ఆ రోజు ఏడుస్తూ వెళ్ళిపోయిన అమ్మాయికి మళ్ళీ మనమెవరైనా ఎదురు పడితే ఏడుపు రాదు, ఖచ్చితంగా కోపం వస్తుంది. కోడిగుడ్లతో కొట్టకుండా టమాటాతో కొట్టిందనుకుని మొహం కడుక్కో. వెళ్ళావు. మేము రాజీకొచ్చేసే ఆ భూమి దొంగతనం చెయ్యలేదనుకున్నాం. నువ్వు రాళ్లగాజులు వేసుకోమంటే పొరపాటున వజ్రాల గాజులు తీసుకొచ్చిందని అర్థం చేసుకున్నాం. అందుకే కదా క్షమించమని అడిగి ఇంటికి తీసుకొద్దామంటే ఇలా ఏది పడితే అది తీసుకొని మొహం మీద కొడితే ఏం చేయమంటావు అక్క? ఇంకేం చేయకండి, భూమిని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. మామయ్య గారు భూమి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదండి. అది రాకపోతే ఈయన ఆరోగ్యంగా ఉంటారా? వస్తుందన్న ఆశతోనే కదా అన్నం తిన్నారు. ఇక రాదని తెలిస్తే మంచినీళ్లు కూడా తాగరు. రాను అని తెగేసి చెప్పాక, ఇలా నా మొహం మీద కొట్టాక బుద్ధుంటే ఇంకోసారి రమ్మని అడుగుతామా? అడగాలి. భూమి మనసు కరిగేంత వరకు వెళ్ళాలి. అక్క, ఇంకొక 10 సార్లైనా వెళ్ళి తన్ని ఒప్పించి తీసుకొచ్చే పూచి నాది. అక్కర్లేదు. మీరెళ్ళి బతిమాలి అవమానానికి గురి కాకండి. వదిలేయండి. ఇప్పటికే ముక్తాదేవి మనవరాలి మొహం మీద టమాటా సాస్ కొట్టి అవమానపరిచిందన్న ప్రచారం జరుగుతూ ఉంటుంది. అవునానమ్మా, కాలేజ్ నుండి ఎంతమంది ఫోన్ చేసి ఓదార్చుతున్నారో. విసుగొచ్చేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పాడేశాను. అత్తయ్య చెప్పారు కదా ఇక వెళ్ళొద్దని. ఇక బుజ్జగించే ప్రయత్నాలు మానుకుందాం. అది వస్తే ఆదరిస్తాం గాని మేము మాత్రం చస్తే వెళ్ళమక్క. వెళ్ళకండి. మీరెవరూ వెళ్ళకండి. నేనే వెళతాను. అదేంటక్క, ఎవరినీ వెళ్ళొద్దని చెప్పి నువ్వు వెళతానంటున్నావు? భూమి ఇంటికొస్తుందని నమ్మించి నా భర్తకు అన్నం తినిపించాను. ఇక రాదని ఈ రోజుకు చేతులు కడిగేసుకుంటే రేపాయన ఆకలి తీర్చేదెలా? నన్ను మళ్ళీ నానమ్మ అని పిలవకపోయినా మా ఇంటికి రామ్మా అని అడుగుతాను.